మరి తర్వాత కార్యక్రమంలో మనకి 18వ ఆట మహాసభల జ్ఞాపిక సంచిక గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి. మరి దీని సంపాదకులు శ్రీ శ్రీనివాస్ దుర్గం గారు, అలాగే సంపాదక వర్గము శ్రీ శారదా సింగిరెడ్డి గారు, ప్రకాష్ తిమ్మపురం గారు, ఫణి డొక్కా గారు, అరుణ్ దొర్పల్లి గారు, అండ్ అలాగే ఈ బుక్ డిజైన్ చేసిన కవర్ పేజ్ అండ్ ప్రింటింగ్ బై పార్దు గారు, స్టోరీ అండ్ ఇల్లస్ట్రేషన్స్ బై భీమ్ గారు, కార్టూన్ బై రాజు గారు. మరి ఈ సంచికలో మనకి సాహిత్యం అంటే మన జీవితంలో ఇమిడిపోయిందండి. మరి అంతేకాకుండా అలాంటి సాహిత్యాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి, అండ్ ఈ ఆట మహాసభలు ప్రత్యేకంగా ఒక జ్ఞాపికని సంచలన అవకాశంగా వాళ్ళు భావించి ఒక చక్కని సంపాదకీయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మరి ముందుగా నేను ఆ టీం అందరినీ ఇక్కడ పిలిచేస్తానండి. సో మరి సంపాదకులు శ్రీ శ్రీనివాస్ దుర్గం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ దుర్గం గారు. అండ్ అలాగే సంపాదక వర్గం శ్రీ శారదా సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ తిమ్మాపురం గారు, శ్రీ ఫణి డొక్కా గారు, శ్రీ అరుణ్ దుర్పల్లి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఆట అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఆట కన్వీనర్ శ్రీ కిరణ్ పాసం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మన నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ సాయి సుధిని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కోఆర్డినేటర్ శ్రీ శ్రీధర్ తిరుపతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ శ్రీ అనిల్ బొద్దిరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి పెద్దల అందరి చేతుల మీదుగా ఇవాళ ఈ సోవినీర్ ని మనం లాంచ్ చేయబోతున్నామండి. సో మరి అలాగే మన ఆట ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆట ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామండి. పెద్దలు, అతిథులు, మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ ఆట బోర్డ్ మెంబర్స్ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మరొకసారి ఇంకెవరైనా కింద ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఆట ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అండ్ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. మరి ఈ 2024 ఆట మహాసభల ప్రత్యేక జ్ఞాపిక సంచిక మరి కాసేపట్లో మనం రిలీజ్ చేయబోతున్నాము. మన అధ్యక్షురాలు ప్రెసిడెంట్ గారు శ్రీమతి శ్రీ మధు బొమ్మినేని గారి చేతుల మీదుగా గట్టిగా చెప్పట్లండి. సో మరి ఈ సావినీర్ రిలీజ్ కి తోడ్పడిన రచయితలకు, ఆర్టిస్టులకు, కార్టూనిస్టులకు, తెలుగు భాషాభిమానులకు, సమాచార బృందానికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
సో మరి ఈ సంచికలో మరి ఎన్నో కథలు, కవితలు, రచనలు, వ్యాసాలు వీటన్నిటి సమాహారమే ఈ జ్ఞాపిక. మరి శ్రీనివాస్ దుర్గం గారిని ఒక్క మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి వారి అనుభవాలు మనతో ఇవాళ ఇక్కడ పంచుకోమని కోరుకుంటున్నాను. ఈ 18వ ఆటా మహాసభల ప్రత్యేక సంచికను ప్రచురణ బాధ్యతను నాకు అప్పగించినటువంటి ఆటాకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే మా సంపాదక వర్గంలో శారదా సింగిరెడ్డి గారు, ఫణి డొక్కా గారు, అరుణ్ దర్పెల్లి గారికి చాలా కృషి చేసి ఈ బుక్ను రిలీజ్ చేశారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తక ప్రచురణలో లాడ్లీ డిజిటల్ అనే కంపెనీ వారు ప్రత్యేకంగా శ్రీ పార్థవ్ గారు, అలాగే స్టోరీ యొక్క ఇలిస్ట్రేషన్స్ చేసినటువంటి భీమ్ గారు, అలాగే రాజు గారికి మా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకరించినటువంటి రచయితలు, కార్టూనిస్టులు, ఇంకా అందరూ సభ్యులు మాతో సహకరించి ఈ పుస్తక ప్రచురణలో మాకు సహకరించిన వారందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.